హలో ఫ్రెండ్స్, నేను యాక్చువల్గా ఒక కన్స్ట్రక్షన్ సైట్కి వచ్చాను. వీళ్ళు ఇక్కడ ఫ్లవర్ బెడ్ ఎలా వేస్తారనేది వాళ్ళు చూపిస్తాను మీకు. చూడండి, వీళ్ళు దీని మీద గడ్డి వేస్తారనమాట. గడ్డి ఇలా వైట్ వేసి మళ్ళీ గడ్డి కూడా అక్కడ ఉంది. ఆ గడ్డి తీసుకొచ్చి దీని మీద వేస్తారు. దీనికి ఎప్పుడు 24/7 వాటర్ ఉంటుంది అనమాట. మనం ఎప్పుడుకంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. చూడండి, ఆయన గడ్డి తీసుకొస్తున్నాడు. గడ్డి తీసుకొచ్చి గడ్డి వేస్తాడు అనమాట. గడ్డి పెడుతున్నాడు అనమాట. తను చూస్తున్నారు కదా, ఆ గడ్డి అలా పెట్టి అవి రౌండ్ ఏరే దగ్గర పెంచుంటారు గడ్డిని. అవి తీసుకొచ్చి దీళ్ళ మీద పడుతారనమాట వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఇలా ఎందుకు వేసారంటే వాళ్ళు ఇక్కడ నీళ్లు స్ప్రింక్లర్ చేయరు అనమాట. ఎందుకంటే సైడ్ వాక్ ఉంది కదా, రోడ్డు ఉంది కదా, స్ప్రింక్లర్ చేయరు. బట్ ఇక్కడ స్ప్రింక్లర్స్ పెట్టారనమాట. మీరు అక్కడ చూస్తున్నారు కదా, స్ప్రింక్లర్ హెడ్ అది. ఇక్కడంతా కూడా వాటరు ఇట్లా చిలకరిస్తుంది అనమాట. సో చూడండి, ఒక ఇంటికి మొత్తం పైపింగ్ ఎలా ఉంటుందో. ఇవి డ్రిప్ అంటారు. డ్రిప్ పెడుతున్నారు, డ్రిప్ సిస్టము. ప్రతి ఒక్క 5 ఇంచెస్కి ఒక బొక్క ఉంటుంది అనమాట. ఇక్కడ వాటర్ వచ్చేకి మీరు చూస్తున్నారు కదా, అలా ఉంటుంది ఇక్కడ. సో ఇవి అలా పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళంతా అక్కడ ట్రీస్ అవన్నీ పెడుతున్నారు. చూడండి, మొత్తం ఈ ఇంటికి ఇరిగేషన్ సిస్టమ్ ఇవాళ సెట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు ఒక 4 అవర్స్లో మొత్తం సెట్ చేస్తారనమాట. వీళ్ళ దగ్గర మొత్తం సిస్టమ్ ఉంది, చేస్తారు వీళ్ళు. స్ప్రింక్లర్, ఇరిగేషన్ సిస్టమ్ అన్నీ కూడా పెట్టేస్తారు ఒక ఇంటికి. మొత్తం అంతా కూడా ఆ ఇంట్లో కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. మనము ఎలా చేస్తున్నాం అనేది, వాటరు అంతా ఆటోమేటిక్గా కూడా పెట్టేయచ్చు మనము. సో ఎవ్రీ వీక్లో 1 రోజు కానీ 2 రోజులు కానీ మనం వాటర్ స్ప్రే చేస్తే చాలు. ఇంట్లో అంతా కూడా పచ్చగా ఉంటుంది గడ్డి. సో మీరు చూస్తున్నారు కదా, గడ్డి అది పచ్చగడ్డి. సో గడ్డిని వీళ్ళు నీళ్లు పెట్టి పెంచుతారు. ఇది నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.